టాపిక్ హ్యావింగ్ ప్లస్ థర్డ్ ఫామ్. హ్యావింగ్ ప్లస్ థర్డ్ ఫామ్ అంటే హ్యావింగ్ ప్లస్ థర్డ్ ఫామ్ అంటే ఏంటి, ఎలా వస్తుంది అంటే హ్యావింగ్ సీన్, హ్యావింగ్ గాన్, హ్యావింగ్ ఈటెన్, హ్యావింగ్ స్లెప్ట్, ఇట్లాగా మనం వాడతాం ఇంగ్లీష్లో. కాబట్టి హ్యావింగ్ పెట్టి థర్డ్ ఫామ్, హ్యావింగ్ పెట్టి థర్డ్ ఫామ్, సీ సా సీన్, గో వెంట్ గాన్, ఈట్ ఏట్ ఈటెన్, స్లీప్ స్లెప్ట్ స్లెప్ట్, ఈ విధంగా మనం వాడుతుంటాం. హ్యావింగ్ స్లెప్ట్, హ్యావింగ్ ఈటెన్, హ్యావింగ్ గాన్, హ్యావింగ్ సీన్ అని ఎలా వాడతాం. ఇది హ్యావింగ్తో థర్డ్ ఫామ్ అనేది మనం ఎట్లా వాడతాం. ఈ సెంటెన్స్ చూడండి, రైట్. హ్యావింగ్ seen, having seen the police, he ran away. ఈ సెంటెన్స్ మీరు జాగ్రత్తగా చూడండి. ఇవ్వండి హ్యావింగ్ ప్లస్ సీన్ అనేది నేను ఇక్కడ వాడాను. నేను హ్యావింగ్ ప్లస్ సీన్ అని అంటే హ్యావింగ్ సీన్ అని. హ్యావింగ్ సీన్ ద పోలీస్ హీ ran away, పోలీసుని చూసిన తర్వాత అని. పోలీసుని చూసిన తర్వాత అతను పరిగెత్తి పారిపోయాడు అని. ఇది మీనింగ్. అంటే ఇందులో ఫస్ట్ ఇది జరిగిందనమాట, ఫస్ట్ ఈ యాక్షన్ జరిగింది. సో హ్యావింగ్ సీన్ ద పోలీసుని చూసిన తర్వాత అతను పరిగెత్తి పారిపోయాడు అంటే ఫస్ట్ ఈ యాక్షన్ జరిగింది. కాబట్టి ఇది ఎలా వాడతామంటే టూ యాక్షన్స్లో ఒకటి కనుక ముందు జరిగింది అనుకోండి, ముందు జరిగింది చెప్పడానికి మనం ఇక్కడ వాడతాం. కాబట్టి హ్యావింగ్ సీన్ ద పోలీస్ హీ ran away, పోలీసుని చూసిన తర్వాత ఆయన పారిపోయాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెండు పనులు కూడా ఒకటే చేస్తున్నాడు ఇక్కడ, అది ఇంపార్టెంట్. మీరే చూశారు, మీరే పారిపోయారు. హ్యావింగ్ సీన్ ద పోలీస్ హీ ran away, ఆయన చూశాడు, ఆయన పోలీసులను చూశాడు, ఆయనే పారిపోయాడు. ఇది మనం చెప్పేటువంటి విధానం అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు హ్యావింగ్ ప్లస్ థర్డ్ ఫామ్ వచ్చిందనుకోండి, ముందు ఆ పని జరిగింది, తర్వాత ఇంకో పని జరిగింది. అంటే రెండు పనుల్లో ఒకటి ముందు జరిగింది అనేది మనం ఇక్కడ ఆలోచించుకుంటూ ఉండాలి. ఇది ఈ విధంగా మనం వాడతాం. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా మనం వాడతాం. ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ చూద్దాం. రైట్. దెయ్యాన్ని చూసిన తర్వాత ఆయన స్పృహ తప్పాడు. దెయ్యాన్ని చూసిన తర్వాత ఏం రాస్తారు? దెయ్యాన్ని చూసిన తర్వాత హ్యావింగ్ సీన్ ద గోస్ట్, దెయ్యాన్ని చూసిన తర్వాత ఆయన స్పృహ తప్పాడు. హీ ఫెయింటెడ్. చీకట్లో ఏదో చూసి దెయ్యం అనుకొని కళ్ళు తిరిగి పడిపోయాడు. హ్యావింగ్ సీన్ ద గోస్ట్, చూసిన తర్వాత రైట్. హోంవర్క్ చేసిన తర్వాత ఆయన పడుకోవడానికి వెళ్ళిపోయాడు. హోంవర్క్ చేసిన తర్వాత హ్యావింగ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్, హీ వెంట్ టు బెడ్ అంటే పడుకోవడానికి వెళ్ళాడు అని. చూడండి, హ్యావింగ్ తర్వాత నేను థర్డ్ ఫామ్ వాడాను ఇక్కడ. హ్యావింగ్ ఫినిష్డ్. ఇక్కడ రెండు పనులు కూడా ఆయనే చేస్తున్నాడు, వేరే వాళ్ళకి సంబంధం లేదు. రెండు పనులు ఆయనే చేస్తున్నాడు. రైట్. ఓకే, రైట్. ఆయన పని పూర్తి చేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాడు. హ్యావింగ్ కంప్లీటెడ్ the work, he rested for some time. అతను కొంతసేపు రెస్ట్ తీసుకున్నాడు. ఎప్పుడు? ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత. అంటే ఫస్ట్ జరిగింది, ఇది ఫస్ట్ యాక్షన్, ఇది తర్వాత యాక్షన్. ఈ రెండిట్లో కూడా ఆయనే పనిచేశాడు. అంటే రెండు కూడా మనం జరిగిపోయిన పనులే చెప్తున్నాం. ఇక్కడ మనం జరిగిపోయిన పనులే చెప్తున్నాం. కొత్తగా ఏం చెప్పట్లేదు, కొత్తగా ఏం మనం ఇక్కడ చెప్పటం లేదు అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. రైట్. నాలుగో చూద్దాం. రైట్. కొండపైకి ఎక్కిన తర్వాత నేను ఇల్లు మొత్తం చూడగలను. రైట్.
having reached the top of the hill, having reached the top of the hill, I could see the entire village. I could see the entire village. నేను కొండ మీదకి ఎక్కిన తర్వాత నేను ఊరు మొత్తం చూడగలను. ఊరు మొత్తం కూడా నేను చూడగలను. ఐ కుడ్ సీ, నేను చూడగలను. పాస్ట్ టెన్స్లో చూడండి. కానీ ఈ విధంగా మీరు దీన్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే సెంటెన్స్ మనం ఇంకోలాగా రాయొచ్చా చూద్దాం. ఇదే సెంటెన్స్ మనం ఇంకోలాగా రాయొచ్చా అండి? ఇక్కడ చూడండి. ఇదే సెంటెన్స్ మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే చూడండి. హ్యావింగ్ సీన్ ద గోస్ట్ హీ ఫెయింటెడ్ కదా, దయ్యాన్ని చూసిన తర్వాత ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. దీన్నే మీరు ఎట్లా రాయొచ్చు? ఆఫ్టర్ సీయింగ్ ద గోస్ట్, ఆఫ్టర్ సీయింగ్ ద గోస్ట్, ఆఫ్టర్ సీయింగ్ ద గోస్ట్ హీ ఫెయింటెడ్, ఆఫ్టర్ సీయింగ్ ద గోస్ట్ హీ ఫెయింటెడ్ అని చెప్పి కూడా మీరు దీన్ని రాసుకోవచ్చు. కానీ ప్రతి సెంటెన్స్ మీరు ఇట్లా రాసుకోవచ్చు. ఆఫ్టర్ సీయింగ్ ద గోస్ట్ అని చెప్పి, ఆఫ్టర్ సీయింగ్ ద గోస్ట్ అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దామండి. రైట్, ఓకే, రైట్. పరీక్ష పాస్ అయిన తర్వాత ఆవిడ కొద్దిగా రిలీవ్ అయింది. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఆవిడ రిలీఫ్గా ఫీల్ అయింది. చూడండి, హ్యావింగ్ పాస్డ్ ది ఎగ్జామ్, హ్యావింగ్ పాస్డ్ ది ఎగ్జామ్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత చూడండి, నేను ఇట్లా రాసిన తర్వాత దీని పక్కన కామా పెడుతున్నాను నేను. హ్యావింగ్ పాస్డ్ ది ఎగ్జామ్ షీ ఫెల్ట్ రిలీవ్డ్, షీ ఫెల్ట్ రిలీవ్. హ్యావింగ్ పాస్డ్ ది ఎగ్జామ్ షీ ఫెల్ట్ రిలీవ్డ్ అంటే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఆవిడ కొద్దిగా రిలీఫ్గా ఫీల్ అయింది. రైట్. నేను యూపీలో కొంతకాలం ఉన్న తర్వాత నాకు హిందీ బాగా తెలుసు. నేను ఢిల్లీలో చాలా కాలం పాటు ఉన్నాను. హ్యావింగ్ లివ్డ్ ఇన్ యూపీ ఫర్ మెనీ ఇయర్స్, హ్యావింగ్ లివ్డ్ ఇన్ యూపీ ఫర్ మెనీ ఇయర్స్. రైట్. ఐ కుడ్ స్పీక్ హిందీ, నేను యూపీలో కొంతకాలం పాటు నివసించిన తర్వాత నాకు హిందీ ఎలా మాట్లాడాలో నాకు తెలుసు అని చెప్పి నేను మాట్లాడగలను అంటున్నాడు. ఐ కుడ్ స్పీక్ అంటే ఇక్కడ మాట్లాడాను అని కాదండి, మాట్లాడగలను అని. నేను హిందీ మాట్లాడగలను. ఈ విధంగా మనం ఈ తర్వాత హ్యావింగ్ రిటన్ ది ఎగ్జామ్, he went home. Having written the exam, he went home. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. రైట్. ఆయన డ్రాయర్ ఓపెన్ చేసి అందులోంచి పిస్టల్ బయటికి తీశాడు. ఫస్ట్ డ్రాయర్ ఓపెన్ చేశాడు, తర్వాత ఆయన పిస్టల్ బయటికి తీశాడు. రైట్. హ్యావింగ్ opened the drawers, he took out a pistol. డ్రాయర్స్ ఓపెన్ చేసి పిస్టల్ బయటికి తీశాడు. ఫస్ట్ ఇది జరిగింది, తర్వాత ఆ పని జరిగింది. రెండు కూడా పాస్ట్ టెన్స్లో ఉన్నాయి, మీరు గమనించండి. రెండు పాస్ట్ టెన్స్లో ఉన్నాయి, ఇక్కడ మీరు గమనించండి. రైట్. వర్క్ పూర్తి చేసిన తర్వాత ఆయన ఆడుకోవడానికి వెళ్ళాడు. వర్క్ పూర్తి చేసిన తర్వాత హ్యావింగ్ ఫినిష్డ్ హోంవర్క్ అనుకోండి. హ్యావింగ్ ఫినిష్డ్ ది హోంవర్క్ హీ వెంట్ అవుట్ టు ప్లే. ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు అని మనం రాస్తాం అనమాట. రైట్. బట్టలు వేసుకున్న తర్వాత ఆవిడ కిందకు వచ్చింది. బట్టలు వేసుకున్న తర్వాత ఆవిడ బయటికి వచ్చింది. రైట్.
హ్యావింగ్ గాట్ డ్రెస్డ్, హ్యావింగ్ గాట్ డ్రెస్డ్ షీ వెంట్ అప్స్టైర్స్, షీ వెంట్ అప్స్టైర్స్. బట్టలు వేసుకున్న తర్వాత ఆవిడ పైకి వెళ్ళింది, బట్టలు వేసుకున్న తర్వాత షీ వెంట అప్స్టైర్స్. ఇట్లాగా మనకు తెలియాలి కానీ కొన్ని వందల లక్షల సెంటెన్సెస్ మనం రాసుకోవచ్చు, కొన్ని లక్షల సెంటెన్సెస్ రాసుకోవచ్చు. రైట్, ఓకే. స్నానం చేసిన తర్వాత అతను చదవటం స్టార్ట్ చేశాడు. హ్యావింగ్ టేకెన్ ఎ బాత్, హ్యావింగ్ టేకెన్ ఎ బాత్ he began to study, he began to study. ఇట్లాగా మనం సెంటెన్సెస్ హ్యావింగ్ ప్లస్ థర్డ్ ఫామ్ ఉపయోగించి మనం ఇక్కడ దీన్ని రాస్తూ ఉంటాం. కాబట్టి సెంటెన్సెస్తో మనం ఇక్కడ హ్యావింగ్ తర్వాత ఎప్పుడు కూడా థర్డ్ ఫామ్స్ రాసుకోవాలి. రైట్, రోట్, రిటర్న్, ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్, ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్, డ్రెస్, డ్రెస్డ్, డ్రెస్డ్, టేక్, టుక్, టేకన్, టేక్, టుక్, టేకన్. ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని సెంటెన్సెస్ ఇక్కడ రాసుకోవచ్చు. రైట్, ఇది ఒక సెంటెన్స్ నాకు కనబడింది. ఒకళ్ళు ఈ సెంటెన్స్ చెప్పారు, హ్యావింగ్ ఎలా వాడాలి అంటే ఈ సెంటెన్స్ చెప్పి ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. సెంటెన్స్లో మిస్టేక్ ఉంది, జాగ్రత్తగా గమనించండి. చూడండి, హ్యావింగ్ ఇన్వైటెడ్ అంటే మీరు ఇన్వైట్ చేశారు. హ్యావింగ్ ఇన్వైటెడ్, హ్యావింగ్ సీన్ అంటే మీరు చూశారు లేకపోతే ఆయన చూశాడు. చూడండి, హ్యావింగ్ ఇన్వైటెడ్ హీ వెంట్ టు ద పార్టీ, ఆయనే ఇన్వైట్ చేసి ఆయనే పార్టీకి వెళ్ళాడు. అది ఎలా కుదురుతుంది? ఆయనే ఇన్వైట్ చేసి ఆయనే పార్టీకి వెళ్తాడా? కానీ మీరేం రాయాలి? ఇన్వైట్ చేయబడిన తరువాత అని రాయాలి. అంటే ప్యాసివ్ వాయిస్లో రాయాలి. ఇక్కడ మీరేం రాయాలంటే హ్యావింగ్ బీన్ ఇన్వైటెడ్ అనేది రాసుకోవాలి. ఇక్కడ హ్యావింగ్ బీన్ ఇన్వైటెడ్, ఆహ్వానింపబడిన తరువాత, ఆహ్వానింపబడ్డాడు, ఎవరో వచ్చి ఆయన్ని పిలిచారు, అది మీనింగ్. సో హ్యావింగ్ బీన్ ఇన్వైటెడ్ హీ వెంట్ టు ద పార్టీ అనేది కరెక్ట్ అనమాట. కరెక్ట్, ఓకే. ఈ విధంగా మీరు సెంటెన్సెస్ రాయటం బాగా ప్రాక్టీస్ చేసుకోండి. రైట్. రూమ్ క్లీన్ చేసిన తర్వాత హ్యావింగ్ క్లీన్డ్ ద రూమ్ he sat down to rest. రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకుంటానికి కూర్చున్నాడు. హీ సాట్ డౌన్ టు రెస్ట్. ఓకే, రైట్. తలుపు ఓపెన్ చెయ్యంగానే ఆయన ఒక పార్సల్ చూశాడు. హ్యావింగ్ ఓపెన్డ్ ద డోర్ he found ఏ స్నేక్, పాము చూశాడు. ఈ ఫౌండ్ ఏ పార్సెల్, ఈ ఫౌండ్ ఏ బాంబ్. ఎన్నన్నా సరే మీరు ఇక్కడ రాసుకోవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మనం హ్యావింగ్ అనేది ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం. అంటే ఒక పని అయిపోయిన తర్వాత ఇంకోటి జరిగింది అని. ఈ అన్నిటినీ కూడా మీరు ఆఫ్టర్ పెట్టి రాసేయచ్చు. చూడండి, ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి రాయలేం. హ్యావింగ్ క్లీన్డ్ ద రూమ్, ఆఫ్టర్ క్లీనింగ్ ద రూమ్, ఆఫ్టర్ ఓపెనింగ్ ద డోర్, ఇట్లా మనం రాస్తాం. ఓకే, సో ఇది వాడకం అనమాట, హ్యావింగ్ ప్లస్ థర్డ్ ఫామ్ అని. మీరు వీడియో 2-3 సార్లు చూసి 2-3 మీరు సొంతంగా రాయడానికి ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి, నేను చూస్తాను. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.